నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. బాలు, అట్టహాసంగా జగనన్నకు చెబుదామంటూ ఏపీలో ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టబడిందని అనుకోవచ్చు. సో వందలు వేలల్లో కాల్స్ వస్తున్నాయంటూ ఏపీ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కార్యక్రమం కోసం చెప్పండి. అయితే దీనికన్నా ముందర స్పందన అని ఒక కార్యక్రమం ఉండేది. ఆ కార్యక్రమం ఏంటంటే పాత కాన్సెప్టే. మనకేంటంటే ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ప్రతి ఆఫీసులో ఎక్కడన్నా కూడాను సజెషన్స్ బాక్స్, ఫిర్యాదుల బాక్స్ అనేది ఏదైతే ఉంటుందో అది ఉండేది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాంట్లో ఒక లెటర్ కలెక్టర్ ఆఫీసులో అంటే గవర్నమెంట్ ఆఫీసులో ఫిర్యాదులు పెట్టాను ఉండేది సజెషన్స్ బాక్స్ అని. మనకి ఏదైనా ఇష్యూ ఉంటే అంటే కొంతమందికి ఏంటంటే కలెక్టర్ లాంటి పెద్ద స్థాయి లాంటి వాళ్ళ దాకా వాళ్ళకి అప్రోచ్ ఉండకపోవచ్చు సామాన్య ప్రజలకి. ఎందుకంటే దేవుడు కనికరించినా పూజారి కనికరించలేదు అన్నట్టుగా ఆ బయట ఉన్నటువంటి ఆ బంట్రోతులు ఎవరైతే ఉంటారో లోపల దాకా వెళ్ళనివ్వరు. ఎందుకంటే నీ సమస్య ఏంటని అడుగుతారు. అయ్యా నా సమస్య ఫలానా అంటే దీనికి కూడా కలెక్టర్ గారు ఎందుకు అని చెప్పి ఎవరినో నాకే ఇదిగో ఇంత ఇవ్వు నేను పరిష్కరిస్తా అంటారు. డబ్బులు తీసుకుంటారు కానీ పరిష్కారం కాదు. వీళ్ళక డైరెక్ట్గా ఆ కలెక్టర్ దగ్గరికి యాక్సెస్ కాదు. సమస్య కలెక్టర్ తప్పిస్తే ఇంకొకరు తీర్చలేరు. సో అట్లాంటప్పుడు ఈ సజెషన్స్ బాక్స్ ఉండేది. సేమ్ అదే కాన్సెప్ట్ స్పందన కార్యక్రమంతో ఇంతకుముందు తీసుకొచ్చారు. అది ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొచ్చారంటే జగనన్నకు చెబుదాం. ఈ జగనన్నకు కూడా చెబుదామని దీనికన్నా ముందర కూడాను గడప గడపకు వైకాపా ఏదైతే జగన్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు చేసిందో అవన్నీ ఒక కుటుంబం ఉంది. ఒక కుటుంబంలో ఒక వృద్ధులు ఉంటే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. వయోవృద్ధులకు సంబంధించి ఎవరైనా అమ్మ ఒడికి ఇంట్లో పిల్లలు ఉంటే అమ్మ ఒడికి కింద డబ్బులు వస్తాయి. ఆటో వాడు ఉంటే ఆటో వాడికి 10,000 రూపాయలు అంటే స్కూల్కి వెళ్తుంటున్నారంటే డబ్బులు ఇస్తున్నారు. అంటే ఒక కుటుంబంలో అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నారు. అట్లా ఐడెంటిఫై చేసినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరిలోకి వెళ్ళి ఇదిగో మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఈ సంవత్సరం మీ ఇంటికి ఇంత మేము ఇచ్చామని చెప్పి గుర్తు చేస్తూ మంత్రులు ఎమ్మెల్యేలు గడప గడపకు వైకాపా అనే ప్రోగ్రామ్తో వెళ్ళి స్టిక్కర్ అంటించడం పెట్టారు. దానికి ఎంత వ్యతిరేకత వచ్చిందో కూడా మనం చూసాము. చాలా మంది రోజా లాంటి వాళ్ళకి దానికి వ్యతిరేక సెగ తగిలింది, రానివ్వలేదు. సో వాలంటీర్లతో ఆ గొడవ పెట్టుకోలేరు. ఎందుకంటే రేపొద్దున ప్రతి కార్యక్రమానికి వాలంటీర్తో మాత్రమే వాళ్ళు మంచిగా ఉంటే, ఎందుకంటే ప్రతి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళే ఇవ్వాలి. కానీ ఈ మంత్రులకు మాత్రం ఆ వ్యతిరేక సెగ తగిలింది. దీనిని మళ్ళీ ఆపేస్తూ మళ్ళీ జగనన్నకు చెప్దామనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఎందుకంటే మంత్రులు వెళ్ళినా ఎమ్మెల్యేలు వెళ్ళినా మొహం మీద రివర్స్ అవుతున్నారని చెప్పి ఇదే ఫోన్ కాల్ అయితే అది ఉండదు కదా. కాల్ సెంటర్లో ఎవరో ఫోన్ లిఫ్ట్ చేస్తారో వాళ్ళు ఏదో మాట్లాడతారు, వాళ్ళని తిట్టలేరు. వాళ్ళ సమస్య చెప్పుకుంటారు తప్పిస్తే తిట్టలేరు. ఇది పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో, తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం ఏర్పాటు చేశాడు. నిన్న పొద్దున వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత చాలా కాల్స్ వచ్చినాయి. ఇందాక ఉన్నట్టుగా వేలలో కాల్స్ వచ్చినాయి. దీంట్లో ఏమేమి సమస్యల పరిష్కారం దొరుకుతుందయ్యా అంటే ఏదైనా సమస్య దానికన్నా ముందర జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే మీరు ఒక ప్రయత్నం చేయండి. మీకు సంబంధించినటువంటి వాలంటీరో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో లేకపోతే ఆర్డీఓ లేకపోతే కలెక్టర్ ఆఫీసులో మీ ప్రయత్నం మీరు చేయండి. అప్పటికి కూడా కాకపోతే ఇది స్వయంగా నా అధీనంలో ఉంటుంది కాబట్టి నా దాకా తీసుకొస్తే నేను పరిష్కరిస్తాను. దీనికి ఒక నెంబర్ ఇస్తారు, ఇట్లా ఎక్నాలెడ్జ్ అయినట్టుగా ఆ నెంబర్ పెట్టుకొని దానికి ట్రాకింగ్ చేసుకోవచ్చు. మనం మెసేజ్తో ట్రాక్ చేసుకోవచ్చు, ఐవీఆర్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు. ఏమవుతుంది, ఏం కాదు. దీంట్లో ఏమేమి సమస్యలు పరిష్కారం వస్తుంటే ఏదని అన్నారు. ఉదాహరణకి చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే భూమికి సంబంధించినటువంటి తగాదాలు ఏమనంటే పరిష్కారం అవుతాయి. లేకపోతే మాకు ఇల్లు కట్టుకుంటున్నాము, ఇసుక రావట్లేదు, లేకపోతే ఇసుక వాళ్ళు మీరేమో వెబ్సైట్లో ఇంత చూపిస్తున్నారు, వాళ్ళేమో ఇంత వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మేము స్థానికంగా ఉన్నటువంటి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఎవరైతే ఇసుక రవాణా చేసేవాడు వాడే అంటున్నాడు, నువ్వు వాళ్ళకి చెప్తావా, చెప్పుకోపో, నువ్వు నాకు ఇచ్చే దాంట్లో ఎక్స్ట్రా ఇచ్చే దాంట్లో వాడి కొంత వాటా వెళ్తుందని చెప్పేసి పలానా అధికారి పేరు చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇంకెవరితో మొరపెట్టుకోవాలి వాళ్ళ బాధ. సో ఇటువంటివన్నీ ఉన్నప్పుడు డైరెక్ట్గా సీఎంకి చెప్తే వింటాడా అనుకున్నప్పుడు ఇవన్నీ కాదు. రెండోది ముఖ్యంగా ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, భయం ఏమిటంటే భూమి పట్టాలకు సంబంధించి వాళ్ళకు ప్రశ్నలు ఎత్తుతున్నారు. ఏదన్నా ఒక పట్టా లేకపోతే ఒక భూమి ఏదైనా లిటిగేషన్లో ఉంది, ఎవరో కబ్జా చేశారు, లేకపోతే నీ భూమికి పట్టా లేదు, లేకపోతే నీ పట్టా భూమి నెంబర్ ఒకటి ఉంటుంది, సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వే నెంబర్లో అసలు ఆ భూమి ఉండట్లేదు. అంటే ఏదో ఒక లిటిగేషన్ సంబంధించి ఈ లిటిగేషన్ సంబంధించిన భూములు ఉంది అంటే దీన్ని ఫస్ట్గా దానికి ఏం చెప్తాం, కబ్జా అంటామా, దాన్ని స్వాహా చేసేది ముందు ప్రభుత్వ పెద్దలు లేకపోతే సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు. ఈ భయం ప్రజల్లో బాగా పట్టుకుంది.
లిటిగేషన్ భూమి, దాని సర్వే నెంబర్ పేరు చెప్తే చాలు వాళ్ళని పిలిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇదిగో నీ భూమి నీకు లేదు. నీకు లేదంటే భూమి ఉంటుంది, పట్టా ఉంటుంది, కానీ అది వాడికి కాదు. ఇదిగో నీ భూమిలో 10 రూపాయలు ఏం చేసినా సరే దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకునే పరిస్థితి కనిపించడం లేదు కదా. భయపడుతున్నారు, కాల్ చేసి చెప్పడం భయపడుతున్నారు. కానీ ఇప్పుడు ఇవాళ కాకపోతే గవర్నమెంట్ మారితే కనీసం, ఇంకో గవర్నమెంట్ మారితే కనీసం మన భూమి మనకు ఉంటుందేమో, ఈ సంవత్సరం కామ్గా కూర్చుందాం అనుకుంటున్న నేపథ్యంలో ఇది ఎందుకు జరిగిందంటే, యునైటెడ్ ఏపీగా ఉన్నప్పుడు ఈ నగర శివార్లు, హైదరాబాద్ నగర శివార్లు చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు కొన్ని ఇట్లాగా డబుల్ రిజిస్ట్రేషన్, త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇచ్చిన తర్వాత ఈ అప్పుడే కదా రెరా చట్టం అంతా చట్టం తీసుకొచ్చారు. ఎందుకంటే అప్పట్లో, అంటే చెప్పచ్చో చెప్పకూడదు, అప్పటికి టీఆర్ఎస్ వాళ్ళు పార్టీ ఫామ్ అయింది కానీ కొత్తగా గవర్నమెంట్ ఫామ్ కాలేదు. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం, ప్రజల్ని భయపెట్టడం కోసము వాళ్ళే ఒక సిండికేట్ లాగా ఏర్పడి, ఇటు మనకేమో ఇటు హైతనగర్ సైడ్, విజయవాడ సైడు, ఇటేమో పటాన్ చెరువు సైడు, ఇటేమో వరంగల్ సైడు. అంటే ఇప్పుడు మనము సాధారణంగా మధ్యతరగతి కుటుంబం, వాడికి ఎఫోర్డబిలిటీ ఎక్కడ కొనుక్కోవాలంటే ఊరు అవతల కొనుక్కున్నాడు. వాడు వెళ్ళి అక్కడ గొడుగు వేసుకుని అక్కడ స్థలం దగ్గర కాపలా కాచుకుంటూ కూర్చోలేడు. ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వెళ్ళి చూసుకొని వస్తే కబ్జాలు అయిపోతున్నాయి. సో దీనిని ఇదంతా చేసేది ఎవరంటే గవర్నమెంట్ ఫామ్ కాకముందు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం వాళ్ళు. అదే ట్రెండ్ని కొనసాగిస్తున్నారు అందరూ. సేమ్ ఇదే ఒకవేళ భూమి ఉందనుకో, ఆ భూమిలో నాకు రేపు పొద్దున్న ఆ భూమి వాడి చేతిలోకి వెళ్ళిపోతుందేమో, 10 రూపాయల భూమికి వాడు రూపాయి చేతిలో పెట్టి ఇది నీది కాదు నాది అంటున్నాడు ఎమ్మెల్యేను, మంత్రులు. లేకపోతే ఈ భయం కారణంగా ఈ ప్రత్యేకంగా ఈ భూమికి సంబంధించినటువంటి జగనన్నకు చెప్దామనే ప్రోగ్రాంలో మేము అసలు చెప్పదలుచుకోవట్లేదంటే ఒక వ్యతిరేకత. 2, తెలుగుదేశం నేతకు సంబంధించి వర్ల రామయ్య ఒక లైవ్ ప్రోగ్రాం పెట్టి దాదాపు ఒక 124 ఫోన్స్ నుంచి వాళ్ళకి కాల్ చేస్తే, 1 లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు, 2 ఈయన పేరు చెప్పంగానే టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, మీ కాల్ మేము రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అంటే ఆ మాట చెప్పి కట్ చేయడం మనం లైవ్లో చూసాం. ఇంకెవరికి చెప్పాలి? 2ది. 3వది, అసలు ఇప్పటిదాకా నువ్వేం చేసావని నీకేం చెప్పుకోవాలి? రైతులకే అన్యాయం జరిగింది, నిరుద్యోగం ఉంది, అమరావతి రైతులకే అన్యాయం జరుగుతుంది, నువ్వు అందరికీ అన్యాయం చేసి ఇప్పుడు మీకేం మొరబెట్టుకుంటే నువ్వు ఇప్పుడు మాకేం న్యాయం చేస్తావు అని ఇదంతా ఒక వ్యతిరేకత ప్రజల ఆవేదనగా కొంతమంది చెబుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి నువ్వు మంచి కోసం ఒక కార్యక్రమం చేపడుతుంటే అది మేము 2వది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా వైసీపీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దీని గురించి ఎవరిని అడగాలి? సే ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో ఫోన్ కాల్ చేసి, ఇదిగో బాబు నేను సోన్సో కార్యకర్తలు, లేకపోతే నేను సోన్సో పర్సన్ని, మీ వైకాపా వాళ్ళు నాకు బెదిరిస్తున్నారంటే ఇంకా ఎక్కువ ఉల్టా అవుతుంది వాళ్ళ మీద. సో నాకు ఒక మంచి జరగడం కోసమో, నాకు ఒక ఆసరా కోసమో ఉన్నటువంటి ఒక వ్యవస్థ అది భయపెట్టే విధంగా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సో దీనికి ఎంత కారణం తీసుకొని ఎందుకు పెడుతున్నాడు? ఒకవేళ నీకు ఏదైనా ఉంటే, ఇప్పుడు రేపొద్దున ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు మళ్ళీ ఇల్లు అడిగితే మళ్ళీ వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఈ లోపల ఈ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చాడు. కానీ ఈ పథకం ఇట్లా ఉల్టాగా అయిపోతూ వచ్చింది. ఇది కూడా అటర్ ఫ్లాప్ అని అనుకోవాలా? ఖచ్చితంగా స్పందన లాగా, లేకపోతే గడప గడపకు వైసీపీ ప్రభుత్వం ఎట్లయితే అటర్ ఫ్లాప్ అన్నారు, అటర్ ఫ్లాప్ కాదు. దీనికి తోడు ఇది ఏమవుతున్నదంటే, ఇప్పుడు ఇదంతా ఖచ్చితంగా ప్రజల డబ్బే కదా. అంటే ప్రతి ఏదైనా ఒక కార్యక్రమం, బటన్ నొక్కే కార్యక్రమం చేపడుతున్నాడు, దానికి అయ్యే ఖర్చు 10 కోట్ల రూపాయల ఖర్చు అయితే దానికి ఈ ప్రోగ్రామ్కి అయ్యేటువంటి మెయింటెనెన్స్ ఖర్చులు 20 కోట్లు. సో ప్రజల డబ్బుని అట్లా వృధాగా నాశనం చేస్తున్నాడని చెప్పేసి ప్రజల్లో బాగా ఆవేదన పెరిగింది. సో కనీసం నేను ఇది చేస్తున్నానని చేసి చూపిస్తే ప్రజలకు నువ్వు మంచి చేస్తే అసలు ఇట్లాంటి కాల్ సెంటర్స్తో పని లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. చూడాలి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ బాలు. థ్యాంక్ యూ స్వర్ణం.